హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'భార్యామణి' సీరియల్ ఎపిసోడ్ 71. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఆమె తల మాత్రం వెనక్కి తిప్పి ఏంటన్నట్టు చూసింది. రమ్మన్నట్టుగా అతడు కళ్ళతోనే ఆజ్ఞని జారీ చేశాడు. టైం చూసావా? ఆఫీస్‌కి లేట్ అవుతుంది కదా అని అంటుంది. ఆమె అక్కడే ఉండి మాట్లాడుతుంటే ఆమె చీర ఆమె నుండి వేరేయి అతడి చేతిలోకి వచ్చేసింది. చీరకు పెట్టిన పిన్ గుచ్చుకోవడంతో అబ్బా అని అరిచింది చిన్నగా. ఎప్పుడు వెళ్ళాడో తెలీదు కానీ ఆమెని 2 చేతుల్లోకి తీసుకున్నాడు అభి. ఇంకోసారి ఆమెపై అతడి దాడి మొదలైంది. ఆమె ఇంకా కళ్ళు మూసుకొనుంది. నీరసం ఆవహించి ఆమెని. అతడే ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరికీ కాఫీ కలుపుకొనొచ్చి లే అని అన్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది. అతడి చేతిలోని కాఫీ కప్ చూసి హుషారుగా పైకి లేచి కూర్చున్న ఆమె వైపు చూస్తున్న అతడి చూపుని చూసి ఒకసారి ఆమె వైపు చూసుకొని గబగబా కిందున్న చీరని తీసుకొని చుట్టేసింది జనని. ఆమెలోని కంగారు చూసి అతని పెదవులు సాగాయి. అభి వెళ్ళిన కొంచెం సేపటికి సుమిత్ర గారు జననితో మాట్లాడడానికొచ్చారు. కూర్చోండి అంటుంటే, ఆంటీ అనకు చక్కగా అత్తయ్య అని పిలువు అని అంటుంది సుమిత్ర. జనని నవ్వి సరే అత్తయ్య అని అంటుంది. కాఫీ కలిపి ఆవిడ చేతిలో పెట్టింది. ఏంటత్తయ్య, మీ అబ్బాయి ఏమో ఇప్పటి వరకు ధైర్యంగా నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా వచ్చారంటే ఏంటి సంగతి అని అడుగుతుంది. సుమిత్ర గారు నవ్వి మీ పిన్ని లేదులే, మళ్ళీ ఊరు వెళ్ళింది, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది అని అంటుంది. అందుకే సార్ భయం లేకుండా ఉన్నారు అనుకుంటుంది. సరే అయితే నేను వెళ్తున్నా, ఆఫీస్కి రెడీ అవుతున్నా జననిని చూసి అంటుంది సుమిత్ర. సరే అని తలూపింది జనని. బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుంటే అభి అప్పుడే బయటకు వచ్చాడు. అభిని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి మెల్లిగా బయటికి జారిపోతున్న ఆమెను చూసి ఓయ్ చేసిన చాలు కానీ రా అని పిలుస్తాడు. తల కొట్టుకోబోయి ఆగి వెనక్కి తిరిగి చాలా మామూలుగా క్యాబ్ బుక్ చేశాను, వచ్చింది, వెళ్తున్నా, మీరు వెళ్ళిపోండి, ఈ రోజుకి డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అని ముందుకు వెళ్తుంది. సార్ బాగానే వదిలేశారనుకుని వెళ్ళిపోతున్న ఆమె సడన్గా గాల్లో తేలిపోయింది. కెవ్వుమని అరిచింది జనని. చూస్తే అతడి చేతుల్లో ఉన్నానని అర్థమవడంతో కుదుటపడింది. పైకి అనలేదు కానీ ఆమె మనసులో రాక్షసుడు అని తిట్టుకుంది. ఆమెని కారులో పడేసి కార్ స్టార్ట్ చేశాడు అభి. పైకి చెప్పడం లేదు కానీ ఆమెకి ఎంతో భయంగా ఉంది. లాస్ట్ టైం తను అభి కారులో వచ్చి ఎలాంటి మాటలు పడిందనేది ఆమెకి బాగా గుర్తుంది. తెలిసి కూడా ఈయన ఎంత ఇబ్బంది పెడతాడేంటి అని అనుకుంటుంది. ప్లీజ్ ఈసారి ఖచ్చితంగా ఆఫీస్కి కొంచెం ముందు ఆపు అని అంటుంది జనని. ఏం మాట్లాడలేదు అతను. ఆమె వేసుకున్న కాలర్ డ్రెస్ చూసి ఏంటి డ్రెస్ వేసావు అని అడుగుతాడు. కాలర్ కొంచెం జరిపి ఎందుకు అని అంటుంది అతనిచ్చిన తీపికాయాన్ని చూపించి. అతని ముఖంలో ఒక రకమైన నవ్వు. ఆఫీసులో కూడా మీరు చిన్నదానికి పెద్దదానికి నవ్వి నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఆమె చేయి చూపించి చెప్తుంటే అతని ముఖంలో ఈసారి ఒక రకమైన కన్నింగ్ స్మైల్. ఆ నవ్వు చూసి ఆమెకి ఏదో తేడా కొడుతుంది. ఏం చేస్తారో సార్, ఛా, ఈ ఆఫీసులో రిజైన్ చేసేసి వేరే చోట చూసుకోవాలి అని అనుకుంటుంది మనసులో జనని. అయినా బెల్లనిస్తాడా రాక్షసుడు, ఎత్తుకొని వచ్చేస్తాడు. నా వల్ల కాని పనుల గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనుకుంది. అంతలోనే ఆఫీస్కి కొంచెం ముందు కారు ఆపాడు. దిగుతావా అని అడగగానే గబగబా దిగిందామె. తను నడుచుకుని వెళ్తుంటే చూస్తున్నాడు.
ఆమె వెళ్ళే వరకు. అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా లాస్ట్ టైం జనని ఎంత బాధపడిందో అతనికి బాగా తెలుసు. అందుకే కారు ఆపాడు. అందులో అతడిలో ఏదో భయం. జననికి ఏదో ఆపతున్నట్టు అతనికి అనిపిస్తుంది. ఆమె లోపలికెళ్ళిపోయింది. అభి కూడా వెళ్ళిపోయాడు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కొంచెం సేపటికి మీటింగ్ హాల్‌కి అందరినీ అభి సార్ పిలవడంతో అందరూ అక్కడికెళ్ళిపోయారు. జనని, మాధవి పక్కపక్కనే కూర్చున్నారు. ఏంటే మీటింగ్ అని అడుగుతుంది జనని. నాకేం తెలుసు అని అంటుంది జనని. కొంచెం సేపటికి అభి అక్కడికి చేరాడు. అప్పటి వరకు వినిపిస్తున్న గుసగుసలన్నీ ఆగిపోయాయి. అందరూ చూస్తూ ఉంటే మేనేజర్ నోరిప్పాడు. మీకు తెలుసు కదా, మన సార్ దగ్గర వర్క్ చేస్తున్న పిఏ సార్ది మానేశాడని. అందుకే సార్ కొత్తగా ఇంటర్వ్యూ చేయకుండా మనకి స్టాఫ్ కూడా ఎక్కువే ఉన్నారు కదా, అందుకే సార్ మీ అందరిలో ఒకరిని పిఏగా తీసుకుంటారు అని అంటారు. అభి సార్ ఎవరిని పిఏగా తీసుకుంటారో అందరికీ అర్థమైంది. కొంతమంది చూపులు జననిపై పడ్డాయి. జననిలో కూడా అదే కంగారు. ఇలా ఉండగా మేనేజర్ మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సార్కి అందరూ సమానమే కాబట్టి ఎవరి పట్ల పక్షపాతం చూపించకుండా ఒక బౌల్లో అందరి పేర్లు రాసున్నాయి. ఇందులో నుండి సార్ ఒక పేరు తీస్తారు. వాళ్ళే పియ్య అని అంటుంటే చాలామందికి అనుమానాలు పోయాయి, ఒక్క జననికి తప్ప. పాకెట్లో చేయి పెట్టుకొని స్టైల్గా నిలబడున్న అభిని చూస్తూ ఉంది జనని. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరి పేరు వస్తుందా అని. ఇంతలో మేనేజర్ సార్ అని అభిని పిలుస్తుంటే అభి ఒక చీటీ తీశాడు. అది మేనేజర్ చేతిలో పెట్టగానే మేనేజర్ చీటీ ఓపెన్ చేశాడు. జనని అయితే దేవుడా నా పేరు అస్సలు రాకూడదని కోరుకుంటూ ఉంది. మేనేజర్ వెంటనే జనని అని చదవగానే అది విన్న ఆమె చేతులు అప్రయత్నంగా ఆమె నుదురు మీదకి చేరిపోయి అందరూ ఆమె వైపు అనుమానపు చూపులు విసురుతుంటే ఆమెలో కన్నీటి పొర తేలాడింది. నవ్య పైకి లేచి, సార్ ఇంకోసారి బౌల్లో నుండి ఇంకొకరి పేరు తీసి చూడవచ్చా? జనని తర్వాత ఆ అదృష్టం ఎవరికుందో తెలుసుకోవాలనుంది అని చాలా మర్యాదగా అడిగింది నవ్య. అభి బ్రుకుటి ముడిపడింది. సరే నువ్వే చూడు, కానీ నేను తీసిన పేరే ఫైనల్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నవ్య వెళ్ళి బౌల్ నుండి ఒక పేరు తీసింది. అందులో నుండి జెంట్స్ నుండి ఒకరి పేరు వచ్చింది. మళ్ళీ వరుసగా 4-5 సార్లు చూసింది. వేరే వేరే పేర్లు వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ అనుమానాలు తీరాయి. నిజానికి వాళ్ళు అనుకోవడం బౌల్లో అన్నీ జనని పేర్లే ఉన్నాయి అనుకున్నారు. కానీ అలా లేదు, అందులో అందరి పేర్లు ఉన్నాయి. జనని మాత్రం అందరూ వెళ్ళిపోయినా అక్కడే అలాగే మౌనంగా కూర్చొని ఉండిపోయింది.